డిగ్రీ లెక్చరర్ సెలెక్ట్ అయ్యి మా మిస్సెస్ నేను కలిపి తను పిహెచ్డి చేసింది, నేను పిహెచ్డి చేసాం, ఇద్దరం పిహెచ్డి చేసాం ఇన్ సర్వీస్లో. ఇంట్లో చూసిన సంబంధమా సార్, లేకపోతే ఏమైనా ప్రేమ వివాహమా? కాదండి, నేను స్కూల్ అసిస్టెంట్గా వడ్డాదిలో పనిచేస్తున్నాను. మా వడ్డాది హై స్కూల్ పక్కనే జూనియర్ కాలేజ్ కూడా ఉంది. అక్కడ బాటనీ లెక్చరర్గా ఒక ఆమె వచ్చింది. ఆమె అక్కడ జూనియర్ కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ నాకు ఇంటర్మీడియట్లో గురువు గారు, వాళ్ళు ఇప్పుడు ఈ బాటనీ లెక్చరర్ కొలీగ్స్. నా గురించి తెలియడం వల్ల ఆమెకు చెప్పారు, ఇంకా పక్కనే హై స్కూల్లో పలానా స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఉన్నారు, మొన్న ఆయన కూడా జూనియర్ లెక్చరర్ సెలెక్ట్ అయ్యారు నీలాగే, సో ఆయన మంచి కుర్రవాడని మా లెక్చరర్ చెప్పడం వల్ల వివాహం చేసుకున్నాం. అంటే మా వివాహ సమయంలో తను బాటనీ లెక్చరరు, నేను ఎకనామిక్స్. పెద్దలు సంబంధాలు కుదిర్చిందా సార్? లెక్చరర్సే మాట్లాడారు, ఎందుకంటే నాకు మా అమ్మే పెద్దది, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, అంత సొంతంగా నిర్ణయాలు తీసుకునే అంత పెద్దవాళ్ళు ఎవరు మా ఇంట్లో లేరు. సో ఈ లెక్చరర్స్ చెప్పారు, మా ఇంగ్లీష్ లెక్చరరు, మా తెలుగు లెక్చరరు పలానా వాళ్ళు ఉన్నారు, ఒకసారి చూడు అని. అంటే మీకు ఇంట్లో పెద్దవాళ్ళ కంటే కూడా లెక్చరర్సే మీ జీవితంలో భాగం అయిపోయారు పూర్తిగా. ఎస్, అవునండి. అంటే మీకు మీ జీవితాన్ని మలుపు లెక్చరు. ఎస్ అండి. ఉద్యోగ నారాయణకి మీ వివాహానికి కూడా కారణం లెక్చరర్సే. ఎస్. సో అలా వారే దగ్గరుండి కుదిర్చి వారే పెద్దలుగా వ్యవహరించి మా వివాహం చేశారు.